వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో ఎన్హెచ్పిసి లిమిటెడ్ అండ్ ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ ముఖ్యంగా హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ కంపెనీ. అండ్ కంపెనీకి వేరియస్ పవర్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ పవర్ ప్రాజెక్ట్స్ తో పాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అండ్ కన్సల్టెన్సీ అసైన్మెంట్ సర్వీసెస్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో కంపెనీకి మొత్తంగా 25 పవర్ స్టేషన్స్ ఉన్నాయి అక్రాస్ 13 స్టేట్స్. అండ్ దాదాపు 15% ఆఫ్ ఇండియాస్ హైడ్రో పవర్ ని ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో హైడ్రో పవర్ తో పాటు కంపెనీ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ డెవలప్మెంట్ లో కూడా వీళ్ళు డైవర్సిఫై అవుతున్నారు రీసెంట్ టైంలో. అండ్ కంపెనీకి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఎన్హెచ్పిసి ఇయర్ అంతా కూడా చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాకే. అండ్ ఫర్దర్ గా స్టాక్ రీసెంట్ టైంలో కొద్దిగా కరెక్షన్ అయితే కనబడుతుంది స్టాక్ లో. సో రీసెంట్ హై ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 100 పైనుంచి స్టాక్ లో ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ అయితే కనబడుతుంది. అండ్ పాసిబుల్లీ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే మీకు ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎన్హెచ్పిసిలో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. అండ్ ఫర్దర్ గా కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ తీసుకుంటే కనుక 91,912 crore ఉంది. అండ్ ప్రస్తుతానికి అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది అరౌండ్ 91.5 రూపీ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు ఎర్నింగ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. 24.8 times స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. బట్ మిగతా పీర్స్ తో కంపేర్ చేసుకుంటే స్టాక్ కొద్దిగా రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరగానైతే కనబడుతుంది. అండ్ ఫర్దర్ గా బుక్ వాల్యూ వచ్చేసి 38.9 రూపీ దగ్గరగా ఉంది. ప్రైస్ టు బుక్ తీసుకున్నా కూడా చాలా మటుకు స్టాక్ లో వాల్యుయేషన్ అయితే అట్రాక్టివ్ కనబడుతుంది. అండ్ కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 2.05% ఉంది. సో వెరీ ఎఫెక్టివ్ డివిడెండ్ పే చేయగలిగిన కంపెనీ, వెరీ గుడ్ రిటర్న్ రేషియోస్ అండ్ ఫేస్ వాల్యూ 10 కలిగిన కంపెనీ. అండ్ ఫర్దర్ గా డివిడెండ్ పేఅవుట్ అనేది 49.5% గా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్. అండ్ డివిడెండ్ ఈల్డ్ ఈక్వల్ టు 2.05%. అండ్ ఇది కంపెనీకి సంబంధించిన మేజర్ డీటెయిల్స్ అయితే. సో కంపెనీకి రీసెంట్ గా 1200 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ ఆర్డర్ అయితే వచ్చింది యూపీ గవర్నమెంట్ నుంచి. సో ఆల్మోస్ట్ 797 crore వర్త్ ఇన్వెస్ట్మెంట్ ఇది. నెక్స్ట్ 2 years లో ఎన్హెచ్పిసి అయితే కంప్లీట్ చేయనుంది ఈ ప్రాజెక్ట్స్ ని. సో ఎన్హెచ్పిసికి ఆర్డర్ ఇన్ఫ్లో అయితే చాలా మటుకు స్ట్రాంగ్ గా కనబడుతుంది. సో ఎన్హెచ్పిసి చార్ట్ ఒకసారి చూద్దాము. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఒకసారి చూస్తే కనుక రీసెంట్ గా మనకు ఒక సిగ్నిఫికెంట్ అప్ ట్రెండ్ తర్వాత చాలా మటుకు స్టాక్ లో ఒక కరెక్షన్ అయింది. అండ్ పాసిబుల్లీ స్టాక్ లో టెక్నికల్ గా ఇక్కడ నుంచి కూడా మంచి అప్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఎన్హెచ్పిసిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద చాలా మటుకు ఈ స్టాక్ లో అయితే బయింగ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఫర్దర్ గా వెరీ స్టేబుల్ ఎఫ్ఐఎస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ హోల్డ్ చేస్తున్న కంపెనీ, యాన్యువల్ బేసిస్ మీద రెవెన్యూస్, సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ ఉంటున్న కంపెనీ. సో ఇక పీర్ తో కంపేర్ చేసినప్పుడు ఎన్హెచ్పిసి వాల్యుయేషన్ ఒకసారి చూద్దాము. లైక్ ఎన్హెచ్పిసి ఇయర్ అంతా కూడా 129% రిటర్న్స్ ఇచ్చింది. వెరాజ్ ఎన్టీపీసీ 100%, పవర్ గ్రిడ్ 72%, అదానీ పవర్ 220%, టాటా పవర్ 87% చొప్పున అయితే ఈ ఇయర్ పెరిగాయి. అండ్ డెట్ టు ఈక్విటీ చూసుకుంటే కనుక ఎన్హెచ్పిసి 0.8 times డెట్ టు ఈక్విటీతో ట్రేడ్ అవుతుంది. అండ్ వెరాజ్ మిగతా పీర్స్ తో కంపేర్ చేసినప్పుడు డెట్ అనేది చాలా తక్కువగా ఉంది కంపెనీకి. పర్ఫార్మెన్స్ ఇయర్ చాలా మటుకు హై పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టాక్. ప్రైస్ టు బుక్ తక్కువ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ రీజనబుల్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ తో ట్రేడ్ అవుతుంది. అండ్ కమింగ్ డేస్ లో కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా చాలా మటుకు గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరగా స్టాక్ అయితే ప్రస్తుతానికి కనబడుతుంది. అండ్ ఈవెన్ ఇయర్ చాలా మటుకు స్టాక్ లో ఒక ర్యాలీ జరిగినా కూడా స్టిల్ స్టాక్ లో ఇక్కడ నుంచి అయితే ఒక సిగ్నిఫికెంట్ బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్రైస్ దగ్గరగా. అండ్ ఎన్హెచ్పిసిలో మ్యూచువల్ ఫండ్స్ 8.17% వాటా హోల్డ్ చేస్తే ఎఫ్ఐఎస్కి 7.04% వాటాను అయితే హోల్డ్ చేస్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్ టైంలో చాలా మటుకు స్టేక్ ని పెంచుకున్నాయి. అండ్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఈ కంపెనీని అయితే అడిషనల్ గా యాడ్ చేసుకున్నారు. వెరాజ్ ఎఫ్ఐ వాటా కొద్దిగా తగ్గింది. బట్ ఓవరాల్ గా ఎఫ్ఐఎస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్న కంపెనీనే ఇది. అండ్ సో కంపెనీ మేజర్ స్ట్రెంత్ తీసుకుంటే కనుక క్యాష్ ఫ్లో జనరేట్ అవుతుంది. కంపెనీకి ప్రమోటర్ హోల్డింగ్ స్ట్రాంగ్ ఉంది. ఆపరేటింగ్ లెవరేజ్ అయితే పాజిటివ్ గా కనబడుతుంది. సో ఇవి కంపెనీకి సంబంధించిన మేజర్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు కంపెనీ లిమిటేషన్ తీసుకుంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది లాస్ట్ 3 years నుంచి. రెవెన్యూ గ్రోత్ కూడా తక్కువ కనబడుతుంది. డేటా డేస్ పెంచారు, ట్యాక్స్ రేట్ కొద్దిగా పెరిగింది. సో ఇవన్నీ కూడా కంపెనీ కొద్దిగా లిమిటేషన్స్ అని చెప్పొచ్చు. బట్ సో లాంగ్ టర్మ్ లో కంపెనీ ఆర్డర్ ఇన్ఫ్లో చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ కంపెనీ ఏబుల్ టు జనరేట్ ప్రాఫిట్స్ కూడా చాలా మటుకు కన్సిస్టెంట్ గానే కనబడుతున్నాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక మీకు డిసెంబర్ లో 2056 crore సేల్స్ కంపెనీ అచీవ్ చేసింది. నెట్ ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది రీసెంట్ టైంలో, మీకు ఆ కరెక్షన్ అనేది అందుకని వచ్చింది. బట్ ఇయర్లీ బేసిస్ మీద చాలా మటుకు ప్రాఫిట్ జనరేట్ చేయగలుగుతున్న కంపెనీ. అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా స్టేబుల్ గా ఉంది లాంగ్ టర్మ్ బేసిస్ మీద. సో ఆ బేసిస్ మీద ఎన్హెచ్పిసిని ఇక్కడ నుంచి ఒక లాంగ్ టర్మ్ బైక్ అయితే కన్సిడర్ చేయొచ్చు.
అండ్ ఇది ఎన్హెచ్పిసి స్టాక్ అనాలిసిస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.